ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సత్సాంగత్యం లేదా సాధు సాంగత్యం గురించి కొద్దిగా తెలుసుకుందాం. వివేక చూడామణిలో ఒక శ్లోకం వస్తుంది. దుర్లభం త్రయమేతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని. అంటే ఈ మూడు విషయాలు చాలా దుర్లభమైనవి. అవి భగవంతుడి దయతోనే లభిస్తాయి. అవి ఏమిటి? మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. ఇది మనుష్య జన్మ, ముముక్షత్వము మరియు మహాపురుషుల యొక్క సాంగత్యం. ఈ మూడు చాలా దుర్లభమైనవి అని చెప్పబడింది ఇక్కడ. తర్వాత చెప్తారు సతాం సంగహి భేషజం అని. అంటే సజ్జన సాంగత్యమే ఔషధము అని. ఔషధం అంటే దేని కొరకు ఔషధము? ఈ భవరోగానికి ఔషధం ఈ సజ్జన సాంగత్యం అని. ఈ సత్సాంగత్యానికి ఆధ్యాత్మిక జీవితంలో ఎంతయో ప్రాముఖ్యతని ఇవ్వబడింది. సపోజ్ ఎవరైనా ఆధ్యాత్మిక మార్గానికి రావాలనుకుంటే, ఆధ్యాత్మిక స్పృహ, ఆధ్యాత్మిక చింతన కలగాలనుకుంటే, వైరాగ్యం కలగాలనుకుంటే దానికి అతి సులభమైన మార్గము మరియు శీఘ్రమైన మార్గము ఏమిటంటే అది సత్సాంగత్యమే. ఈ సత్సాంగత్యం అనేది మనకు తల్లిదండ్రుల కంటే ముఖ్యమైనది, గొప్పది. తల్లిదండ్రులు మనకు ఈ శరీరాన్ని ప్రసాదిస్తారు. అయితే సత్సాంగత్యం అనేది మనకు ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తుంది. వివేక చూడామణిలో ఒక శ్లోకం ఉంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే సత్సంగత్వం ద్వారానే జీవన్ముక్తి కలుగుతుంది అని. బొగ్గు ఉందనుకో, ఉదాహరణకు బొగ్గు తీసుకోండి. బొగ్గు నల్లగా ఉంటుంది. అయితే అది అగ్ని యొక్క సాంగత్యంలో వస్తే అప్పుడు అది చక్కగా ఎర్రగా మారుతుంది. అదేవిధంగా పుష్పములతో పాటు పురుగు ఉంటుంది. అయితే పుష్పములను మనము భగవంతుడి వేదిక మీద అలంకరించినప్పుడు అప్పుడు ఆ పుష్పములతో పాటు ఆ పురుగు కూడా వేదిక దగ్గర స్థానం పొందుతుంది. సో పుష్పం యొక్క సాంగత్యం ద్వారా పురుగు కూడా ఆ వేదిక మీద దానికి స్థానం లభిస్తుంది. పత్తి చాలా పెద్ద పెద్ద బండిల్స్ ఉందనుకోండి, మనం ఒక చిన్న మ్యాచ్ స్టిక్ అగ్గిపుల్ల గీచి వేస్తే అది కొన్ని క్షణాల్లో మొత్తం అంతా దగ్ధమైపోతుంది. అదేవిధంగా ఈ సాధు సాంగత్యం అనేది మనలో ఉన్నటువంటి చెడు సంస్కారాలను అతి శీఘ్రంగా దగ్ధం చేసి వేస్తుంది. రామకృష్ణ కథామృతంలో కూడా శ్రీరామకృష్ణులు మళ్ళీ చెప్తూ ఉంటారు సాధు సాంగత్యము అని. ఆయన చెప్పారు, మనం గనుక ఒక లాయర్ను చూస్తే అప్పుడు మనకు కోర్టులు, లిటిగేషన్లు ఇవన్నీ గుర్తు వస్తాయి. అదేవిధంగా ఒక సాధువును చూసినప్పుడు మనకు భగవంతుడి గురించి, పరలోకం గురించి ఆలోచనలు వస్తాయి. వంట చెరుకు తడిగా ఉందనుకోండి, దానిని కనుక అగ్నిలో పెడితే ఆ తడితనం వెళ్ళిపోయి తర్వాత అది బాగా మండుతుంది. అదేవిధంగా సాధు సాంగత్యం అనేది మనలో ఉన్నటువంటి కామము, లోభము, ఇటువంటి తడితనాన్నంతా మన హృదయంలో నుంచి, ప్రాపంచిక జనుల యొక్క హృదయంలో నుంచి తొలగించి అప్పుడు వివేకం అనేది స్థిరంగా మండుతుంది. భజగోవిందంలో ఒక శ్లోకం వస్తుంది. క్షణమపి సజ్జన సంగతి ఏకా భవతి భవార్ణవ తారణ నౌకా. అంటే సజ్జనుల యొక్క సాంగత్యం క్షణమైనా సరే అది భవతి భవార్ణవ తారణ నౌకా అని.
ఈ భవ సాగరాన్ని దాటడానికి నౌకలాగా ఉపయోగపడుతుంది ఆ సజ్జన సాంగత్యం. క్షణకాలమైనా సరే. ఎంతో పుణ్యఫలం, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఈ విధంగా సజ్జన సాంగత్యం లభించదు అని చెప్తారు. ఈ సజ్జన సాంగత్యం, ఈ సాధు సాంగత్యం అనేది మన యావత్ జీవితం యొక్క గతిని, మార్గాన్ని సంపూర్ణంగా మార్చివేస్తుంది. మరియు అతి శీఘ్రంగా మనకు ఫలితాన్ని లభింపజేస్తుంది. మహాపురుష్ మహారాజ్ చెప్పినాడు, ఆయన చెప్పారు, ఇది మేము మా యొక్క అనుభవం ద్వారా చెప్తున్నాం. మేము ఒక్కోసారి శ్రీరామకృష్ణుల సాన్నిధ్యంలో 1 గంట లేక 2 గంటలు ఉండి ఉంటాం. కొన్ని సమయాల్లో ఏం ఎక్కువగా మాట్లాడడం అనేది ఉండకపోవచ్చు. అయినప్పటికీ ఆ సాంగత్యం యొక్క ఫలం ఎన్నో రోజులు ఉండేది. ఎన్నో రోజులు మేము భగవంతుడి ఆలోచనలో లీనమైపోయి ఉండేవాళ్ళం అని చెప్పాడు ఆయన. ఈ సాధు సాంగత్యం ద్వారా మనకు కలిగే ఫలితము, మనకు జీవితంలో వచ్చే పరివర్తన, అది పుస్తకాలు చదవడమో శాస్త్రాలు చదవడమో దానివల్ల మనకు లభ్యము కాదు. సపోజ్ మనం ఏదైనా ఒక కొత్త ప్రదేశాన్ని చూడడానికి వెళ్తామనుకోండి, అప్పుడు ఆ చోటును అంతకు ముందే చూసిన వ్యక్తి ఎవరైనా ఉంటే అప్పుడు అతడు మనకు వాటిని బాగా ఆ చోటు అంతటిని బాగా చూపించగలడు. అంతేకాకుండా ఆ కొత్త చోటులో ఎదురయ్యే ప్రమాదాలు, సమస్యలు మనకు ఉండవు. ఎందుకంటే ముందుగానే దాన్ని చూసిన వ్యక్తి మనల్ని చక్కగా మార్గదర్శనం చేయగలడు. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు పోయినటువంటి మహానుభావులు వాళ్ళ సాంగత్యంలో ఉంటూ వారి నుండి మనకు విలువైన సూచనలు లభిస్తాయి. దాని ద్వారా మనకు మన మార్గం సులభం అవుతుంది. ఈ సాధు సాంగత్యం ద్వారా కలిగే ఇంకో ప్రయోజనం ఏమిటంటే, మనము వారిని అబ్జర్వ్ చేయవచ్చు. వారి నడవడిక ఎలా ఉంది, వారి జీవితం ఎలా ఉంది అని వాళ్ళని మనం గమనించవచ్చు. మన ఊరికే సాధువులను చూసి వెళ్ళిపోతే దానివల్ల పెద్ద లాభమేమి ఉండదు. మనం దాన్ని మళ్ళీ మన మనసులో స్మరించుకోవాలి. వాళ్ళ యొక్క సాధు లక్షణాలను మన జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. శ్రీరామకృష్ణులు ఉదాహరణ ఇస్తారు, ఆవు నెమరు వేయడం లాంటిది. ఆయన చెప్తారు, పుణ్యక్షేత్రం ఏదైనా దర్శించిన తర్వాత దాని గురించి మనం స్మరించుకోవాలి, ఆవు నెమరు వేసినట్లు. అదేవిధంగా సజ్జన సాంగత్యం చేసిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ మనము స్మరించి ఆ లక్షణాలను అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. గీతలో వస్తుంది, సంగాత్ సంజాయతే కామః అంటే సాంగత్యం ద్వారా కోరిక వస్తుంది అని. మనము గనక మంచి సాంగత్యంలో ఉంటే అప్పుడు మనకు మంచి అలవాట్లు, మంచి ప్రవృత్తులు కలుగుతాయి. మనం గనక చెడు సాంగత్యంలో ఉంటే అప్పుడు చెడు అలవాట్లు, చెడు ప్రవృత్తులు కలుగుతాయి. ఆంగ్లంలో ఆంగ్లంలో చెప్తారు, టెల్ మీ వాట్ కంపెనీ హీ కీప్స్ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ హీ ఈజ్ అని. అంటే ఫలానా వాడి ఈ కంపెనీ, సాంగత్యము, ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, వాడు ఎటువంటి వాడు నేను చెప్తాను అని. ఈ సాధు సాంగత్యం ద్వారా మన యొక్క స్వభావము చెడు స్వభావం నుండి మంచి స్వభావంలోనికి మారుతుంది. ఈ సాధు సాంగత్యం చేసే వాళ్ళ జీవితంలో, వాళ్ళు చేసే వాళ్ళలో హృదయంలో భక్తి శ్రద్ధలు కలుగుతాయి. మనకు ఎటువంటి సంస్కారం ఉన్నప్పటికీ సరే మనకు సాధు సాంగత్యం ద్వారా మంచి ఉపకారం లభిస్తూ ఉంది. ఉదాహరణకు మనం ఒక అత్తరు దుకాణానికి వెళ్ళామనుకోండి, అత్తరు సుగంధ ద్రవ్యాలు ఉన్నటువంటి దుకాణానికి వెళ్ళామనుకోండి, అప్పుడు మనం ఇష్టం ఉన్నా లేకున్నా సరే ఆ వాసన మనకు లభిస్తుంది. మనం ఆ వాసన చూడవచ్చు.
అదేవిధంగా సాధు సాంగత్యం ద్వారా మనకు ఉపకారం కలుగుతుంది. ఈ సాక్షాత్కారం పొందినటువంటి మహానుభావుడి సాంగత్యంలోనికి వెళ్తే అప్పుడు మనకు మంచి ఆధ్యాత్మిక ప్రేరణ కలుగుతుంది. ఫలానా వ్యక్తి సాక్షాత్కారం పొందినాడా లేడా అని తెలుసుకోవడం ఎట్లా అంటే దానికి ఏం చెప్తారంటే, వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో మనకు ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక చింతనలు జాగృతమవుతాయి. వైష్ణవ గ్రంథాలలో ఇలా చెప్పబడింది, ఫలానా వ్యక్తి సాధువు అని తెలుసుకో, ఫలానా వ్యక్తి భాగవతోత్తముడు అని తెలుసుకో. ఎవరు ఆ వ్యక్తి? ఆయన యొక్క సాన్నిధ్యంలో మనకు చాలా సహజంగానే భగవంతుడి నామాన్ని ఉచ్చరించడానికి, జపించడానికి మనసు కలుగుతుంది, ఇష్టం కలుగుతుంది. అగ్ని దగ్గరికి వెళ్తే మనకు వేడి తగిలినట్లు వాళ్ళ యొక్క సాంగత్యంలో మనకు భగవంతుడి ఆలోచనలు కలుగుతాయి. తులసీదాసు చెప్తాడు, సపోజ్ ఒక త్రాసులో ఒకవైపు స్వర్గ సుఖాలు మరియు ఇతర ఉన్నత సుఖాలు పెట్టండి, ఇంకో త్రాసులో సత్సాంగత్యం ద్వారా కలిగే సుఖాన్ని పెట్టండి. అప్పుడు ఈ సత్సాంగత్యం ద్వారా కలిగే సుఖమే బరువైనది మిగతా స్వర్గ సుఖాల కంటే అని చెప్తాడు. ఒక శ్లోకం ఉంది, సాధూనాం దర్శనం పుణ్యం తీర్థభూతై సాధవ కాళేన ఫలతే తీర్థ సద్య సాధు సమాగ. అంటే సాధువుల యొక్క దర్శనమే పుణ్యం. ఎందుకంటే సాధువులు అనేవాళ్ళు పుణ్యక్షేత్రాల వంటి వారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే దాని ఫలము కాలాన్ని అనుసరించి వస్తుంది. అయితే సాధువులు దర్శిస్తే దాని ఫలము వెంటనే వస్తుంది, శీఘ్రంగా వస్తుంది. సపోజ్ మనకు ఆ విధంగా సాధు సాంగత్యం లభించలేదనుకోండి, అయినప్పటికీ మనం స్వాధ్యాయం ద్వారా కూడా సాధు సాంగత్యాన్ని లభింపు చేసుకోవచ్చు. స్వాధ్యాయం అంటే శాస్త్రాలు చదవడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం అలాంటివి. అది కూడా సాధు సాంగత్యంలోనికి వస్తుంది. ఉదాహరణకు మీరు వివేక చూడామని చదువుతున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఆది శంకరాచార్యతో సాంగత్యంలో ఉన్నట్లు. యోగ వాసిష్టం చదువుతున్నారు అనుకోండి, అప్పుడు వశిష్ఠ మహర్షితో సాంగత్యంలో ఉన్నట్లు. ఇంకా ఎన్నో భక్తుల జీవితాల పుస్తకాలు కూడా ఉన్నాయి. దైవంతో సహజీవనము, అది ఒకటి సంపూర్ణ భక్త విజయం అనే పుస్తకం కూడా ఉంది తెలుగులో. ఆ భక్తుల జీవిత చరిత్రలు ఉన్న దాంట్లో. ఈ విధంగా వీటి ద్వారా కూడా మనం సాధు సాంగత్యాన్ని పొందవచ్చు. రమణ మహర్షి చెప్తాడు, నిజమైన సత్సంగం అంటే ఏమిటంటే అది మన హృదయంలో ఉన్నటువంటి సద్వస్తువుతో సాంగత్యాన్ని కలిగి ఉండడం, అది నిజమైన సత్సంగం అని చెప్తారు. బాహ్యపరమైనటువంటి సత్సంగము అది మనం అంతరంగికంగా ఉన్నటువంటి సద్వస్తువుతో సాంగత్యం కలిగేటట్లు ఉపయోగపడాలి. అప్పుడే దానికి ముఖ్యమైన ఉపయోగం అని చెప్తాడు ఆయన. ఓం జననీం శారదాం దేవీ రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు.